నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ 2019 నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు. ఇవాళ చర్చలో ప్రతిరోజు ఉండే తీరులో కాకుండా కొత్త సంవత్సరం ఒక పాజిటివ్ చర్చతో స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారతం పాజిటివ్ పాలిటిక్స్ అన్న అంశాన్ని చర్చకు చేపట్టింది. చర్చలో మనతో పాటు మహిళామూర్తులు శారద గారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే కరుణ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కీర్తి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే సుజాత గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యామిని గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో చర్చలో ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా కరుణ గారు, ఇవాళ నేను కాదు మిమ్మల్ని అందరినీ కోరేది ఏమిటంటే, రోజువారీ పార్టీల రాజకీయం రోజువారీ ఉన్నది. ఇవాళ నా చర్చ పాజిటివ్ పాలిటిక్స్ అని. పార్టీలు ఏమన్నా కానివ్వండి, అన్ని పార్టీలు కాసేపు మన జెండాలు, మన కండువాలు, లేకపోతే మన మైకులు తీసి పక్కన పెడితే ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి దుర్మార్గ పరిస్థితుల మీద అందరికి కూడా దాదాపు ఒకటే అభిప్రాయం ఉంది. కాకపోతే ఏం చేయలేం, మనం ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇంతకన్నా బెటర్గా చేయడానికి అవకాశం లేదు, ఈ రాజకీయం తప్ప ఇంకోటి చేసే అవకాశం లేదన్న రీతిలో చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా మనకు తెలిసిన మిత్రులు కానీ పార్టీలు ఉన్న వాళ్ళు కానీ విడిగా పెద్ద స్థాయిలో నాయకులు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏ పార్టీలు కూడా పెద్దగా దీనికి అతీతంగా ఉన్నామని మనం చెప్తే చెప్పొచ్చు, కానీ వాస్తవంగా మనకు అర్థమవుతున్న పరిస్థితిలో అది నిజం అన్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది, కాసేపు మన పార్టీలు పక్కకు పెట్టి మహిళలకు సంబంధించి ఒక 2-3 ప్రధానమైన గొప్ప అంశాలు చెప్తారు. ఒక కుటుంబాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించుకురావటం, పొదుపు కుటుంబానికి అలవాటు చేయటం, అంటే సంసారపక్షంగా తక్కువ ఖర్చులో పనులు అయ్యేలాగా చూడటం, జాగ్రత్తగా బడ్జెట్ వేసుకోవటం, ఇంటిని నడుపుకోవటం, అలాగే ఏదైనా లోటుపాట్లు అయితే ఆ నింద వాళ్ళ మీద వేసుకోవటం, ఆ ఓర్పు సహనం, అనేక మంచి క్వాలిటీస్ చెబుతారు. కాబట్టి వాళ్ళ చర్చలో మహిళలతో ఈ చర్చని ప్రారంభించాం. మనం చూస్తా ఉన్నాం రోజువారీ రాజకీయంలో పరస్పర దోషణలు దగ్గర నుంచి మొదలు పెడితే ఒకళ్ళనొకళ్ళు ఏ స్థాయిలో అయినా మా వ్యక్తిగత నిందారోపణల దగ్గర నుంచి, అలాగే ఏదన్నా పార్టీ ఒక లైన్ తీసుకుంటే ప్రభుత్వం కానీ పార్టీ కానీ దానిలో లోతుపాతుల ఆలోచన కాకుండా మాట్లాడే వాళ్ళందరం కూడా చాలా సందర్భాల్లో పార్టీ తీసుకుంది కాబట్టి అది మనం సమర్థించాల్సినటువంటి పరిస్థితి. అలాగే సోషల్ మీడియా ఇవాళ విపరీతంగా పెరుగుతున్న దానిలో యువత, చదువుకున్న యువత, పెద్ద ఎత్తున ఉన్నటువంటి యువత అసలు వాళ్ళు వాడుతున్న భాష కానీ అంశాల పట్ల లోతైన చర్చ కాకుండా కేవలం నాయకులు మాట్లాడిన దాన్ని కొనసాగింపుగానే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా అనేక సమస్యలు ఇవాళ మన రాజకీయాలను పట్టి పీడిస్తూ ఉంది. భవిష్యత్తు ఇవాళ 70 ఏళ్ళు దాటిపోయింది, స్వతంత్రం వచ్చింది. మనం ఇంకో సంవత్సరంలో 70 ఏళ్ళు నిండిపోయి ముందుకు వెళ్తా ఉన్నాం మనం. ఈ నేపథ్యంలో ఈ దేశం నిజంగా ఈ 70-80 ఏళ్ళలో అభివృద్ధి అనుకున్నంత గొప్పగా ఏ పార్టీలోనే రూల్ చేయనివ్వండి, అనుకున్నంత స్థాయికి ఈ దేశంలో ఉన్నటువంటి పొటెన్షియల్ ఏదైతే ఉందో, పని చేయగలిగిన సత్తా ఉన్న 70-80% మంది యువత, ఒక కష్టపడే తత్వం కానీ, లాజికల్గా ఆలోచించడం కానీ, తార్కిక చింతన కానీ, ఇవన్నీ కూడా ఉన్నటువంటి మానవ వనరులు ఉన్నటువంటి అతిపెద్ద దేశం ఆ దిశగా వెళ్ళలేకపోవటంలో రాజకీయం వైఫల్యం ఉందన్నది చాలామంది చెప్పేటువంటి పరిస్థితి. సో ఈ మొత్తంగా మీరు ఎలా చూస్తూ ఉన్నారు? రాజకీయాలు పక్క పెట్టి దీనిలో మార్పు ఏ రకంగా రావాలని కోరుకుంటా ఉన్నారు? నిజంగా చాలా సంతోషం మీరు ఇవాళ కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఇటువంటి అర్థవంతమైన చర్చకు ప్రారంభం పలకటం. ఎందుకంటే మీరు చెప్పారు ఇప్పుడే, ఈరోజు ఇట్లా చర్చ జరగాలని అనుకుంటున్నామని. మీరు ఈరోజు అనుకుంటున్నారు, కానీ మాలాంటి నాయకులు రోజు అనుకుంటున్నాం. మేము ఎన్నికల సందర్భంలో అనుకుంటున్నాము, ఎన్నికలు లేనప్పుడు కూడా అనుకుంటున్నాము. ఎందుకు ఇట్లా రాజకీయాలు తయారైనవి అనే చర్చ వచ్చినప్పుడు అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉంటాయని మనం ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఇవాళ ప్రపంచం మొత్తంలో కూడా అతి సువిశాలమైన ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం గౌరవించబడతా ఉంది. కానీ ఆ ప్రజాస్వామ్య ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మారిపోతున్న పరిస్థితి వస్తున్న సందర్భం చూస్తూ ఉంటే భయమేస్తూ ఉంది.
అంటే తప్పకుండా పరిణామం ప్రతి దాంట్లో ఉంది. ఏ దేంట్లోనైనా పరిణామం అనేది ఇన్ఎవిటబుల్. బట్ దిస్ ఈజ్ టువర్డ్స్ బ్యాడ్ సైడ్ పోతా ఉన్నప్పుడు భయం వేస్తూ ఉంది. ఎందుకంటే మన మూలం అది, మన పిల్లర్ అది, మన వ్యవస్థకి, మన రాజ్యాంగానికి, మన పరిపాలనకి, మన అభివృద్ధికి అన్ని రకాల ఇవి పిల్లర్స్. ఆ పిల్లర్సే అది తుప్పుపట్టిపోయో లేకపోతే ఇంకో రకంగా తయారవుతా ఉంటే భయం వేస్తూ ఉంది. అందుకే మేము రోజు కోరుకుంటున్నాము ఇటువంటి చర్చ జరగాలని అనుకోవటం. అది మొట్టమొదటి పాయింట్. రెండోది ఏంటంటే మహిళలం, ముఖ్యంగా మహిళలం అయితేంది, పేద వర్గాలు అయితేంది, ఇవాళ ఎంతో మందికి ప్రజాసేవ చేయాలని మీరు మొత్తంగా చరిత్ర చూడండి, భారతదేశ చరిత్ర చూడండి, పోరాటాల చరిత్ర చూసినప్పుడు అణగారిన వర్గాల నుంచే నాయకులు వచ్చిండ్రు. అణగారిన వర్గాల నుంచే మహిళా నాయకులు కానీ అంబేద్కర్ లాంటి ఎవరైనా అణగారిన వర్గాలు అంటే దాంట్లో మహిళా వర్గం కూడా అట్లా. ఎందుకంటే సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళే సమస్యలకు పరిష్కారం చూపగలరు, సమస్యల పరిష్కారానికి ప్రయత్నించగలరు. అట్లా కాబట్టి అక్కడి నుంచి నాయకత్వం ఎదిగింది ఆ రోజుల్లో. కాబట్టి ఆ నాయకత్వం ఇవాళ కొరవడే రోజు వచ్చింది. ఇవాళ ఏ పేద వర్గాల నుంచి అయితే, ఏ మహిళలు అయితే, ఏ అణగారిన వర్గాల నుంచి అయితే నాయకత్వం కొరబడుతుందో అప్పుడు ఆ సమస్యలు కూడా మూలన పడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఒక టువర్డ్స్ బ్యాడ్ సైడ్ పోతుందని భయం వేస్తూ ఉంది. అయితే నిజంగా అంటే ఒక గొప్ప అవకాశము అప్పుడప్పుడు మీరన్నట్టు యువత ప్రదర్శిస్తూ ఉన్నారు కొన్ని సందర్భాలల్లో. ఇవాళ ఒక ఛాయమ్మే మోడీ గారు ప్రధానమంత్రి అయినరు, అదొకటి చెప్పుకోదే కదా. అందుకే భారతదేశం ఎప్పటికప్పుడు అది, అందుకే మన భారతదేశ విలువల్ని ప్రపంచం గుర్తించేది కూడా అప్పుడప్పుడు మనం రిఫ్లెక్ట్ చేస్తున్న సందర్భాన్ని చూస్తే. అందుకే ఆ పునాదులు అనేటివి మనము రీకన్స్ట్రక్ట్ చేసుకునే పరిస్థితి రావాలని. ఎందుకు ఇట్లా తిరిగి రీకన్స్ట్రక్ట్ చేసుకోండి, ఇదొక అంటే ఒక్కొక్కసారి ఒక విప్లవం, అంటే ఒక గ్రీన్ రెవల్యూషన్ అని, ఒక వైట్ రెవల్యూషన్ అని ఎట్లా వస్తుందో ఇదొక విప్లవంగా, ఒక నూతన ఉత్తేజంగా ఆలోచనలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అట్లా పార్టీలు ఏ పార్టీ అయినా సరే ఒక చర్చించుకోవాల్సిన సందర్భం ఇది. వీళ్ళందరినీ ఎట్లా ఇంక్లూడ్ చేయాలి, వాళ్ళందరినీ ఎట్లా ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. పార్టీలుగా ఆలోచించాలి, ఆ భావజాలాన్ని కింది దాకా వ్యాప్తి చెందించాలి. అప్పుడు మీలాంటి చర్చలు దినం ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటే, ఇప్పుడు ఒక్కనాడే ఏ ఉద్యమం రాలేదు, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అన్నట్టు తెలంగాణ ఉద్యమం కూడా దశాబ్దాల తరబడి జరిగింది. అట్లా ఈ రోజు చర్చిస్తే ఏం జరుగుతుంది రేపన్న దానికి లేదు. చర్చ జరుగుతూ ఉంటే తప్పకుండా, ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూ ఉంటే తప్పకుండా దానికి ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశ మాకు. కాకపోతే మేము చూస్తుండగానే అది జరగాలనే నాకు నేనుగా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. మా అమ్మ ఎమ్మెల్యేగా ఫస్ట్ గెలిచినప్పుడు నేనే లెక్కలు రాసిన, అంతా కలిపి 22,500 అయింది ఆమె ఎమ్మెల్యే కావడానికి ఖర్చు, టోటల్ ఖర్చు. మళ్ళీ నెక్స్ట్ టైం గెలిచినప్పుడు కూడా చూస్తే 1,50,000 అయింది. ఇవాళ అసలు ఇవాళ ఎంత త్యాగశీలు, మా అమ్మ నిలబడ్డా సరే ఈ రోజున డబ్బులు పెట్టింది గెలవలేని పరిస్థితి వచ్చింది. 25 కోట్లు పెడుతున్నారట ఎమ్మెల్యేకి అంటే 25,000 ఎక్కడ, 25 కోట్లు ఎక్కడ? అసలు ఎవరు ఆలోచించాలి దీని గురించి? ఒక చర్చ విస్తృతంగా జరగాల్సి, దానికి యూనివర్సిటీలు పునాదులు కావచ్చు, టీవీ మీడియా పునాది కావచ్చు, జరగాల్సింది మాత్రం ఆవశ్యకత చాలా ఉంది. అప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి తిరిగి విలువలు దక్కుతాయి అని మాత్రం. చర్చలో చిన్న విరామం. చర్చకు తిరిగి స్వాగతం. కీర్తి గారు, దేశంలో ఒక 70 ఏళ్ల సుదీర్ఘ భారత చరిత్రలో ఎక్కువ శాతం అధికారులు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. సో మంచి అయినా చెడైనా ఎక్కువ భారం, అలాగే కొన్ని పద్ధతుల్ని ప్రవేశపెట్టిన గొప్పతనం కూడా కాంగ్రెస్ చెప్పుకుంటారు. ఇప్పటికి నెహ్రూ గారు ఉన్న రోజుల్లో అసెంబ్లీ పార్లమెంట్లో ఇలాంటి వాళ్ళు ఉండాలి, సమర్థవంతమైన క్వశ్చన్లు అడిగేవాళ్ళు ఉండాలి, ఆ రకంగా మంచి చర్చ జరగాలి. చర్చ ఎప్పుడు వెలుగుని ప్రసాదింపజేయాలి తప్ప వేడి ఘర్షణ వాతావరణం చర్చ కాకుండా అంశాల పట్ల మనకు కూడా ఒక విజన్ వచ్చినట్టుగా, ఒక క్లారిటీ వచ్చినట్టుగా ఆ వెలుగు రావాలని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఇవాళ రాజకీయాలు అన్ని పార్టీలు ఉన్న పద్ధతులని ఏ పార్టీ అన్నీ ఒకే పద్ధతికి దాదాపుగా ఈ చర్చల విషయంలో కానీ, ఇష్యూస్ విషయంలో కానీ, ఈ మొత్తాన్ని అంటే ఎలాంటి మార్పు వస్తే రాజకీయాల్లో మౌలికంగా నేను ఇందాక చెప్పినట్టు పరస్పర రాగద్వేషాలకు అతీతం కాకుండా పూర్తిగా నా వాళ్ళైతే ఒక రకం, పరాయి వాళ్ళైతే, పరాయి పార్టీ అయితే ఇంకొక రకంగా చూడటం, వాళ్ళు చెప్తున్న దానిలో మంచి ఉన్నా మనం గ్రహించలేకపోవటం, ప్రజలకు సంబంధించి మనం తీసుకునే పాలసీస్ నిజంగా ప్రజల జీవితాల్లో మార్పు తెస్తున్నాయి లాంగ్ టర్మ్లో అన్న ఆలోచన మనకు తగ్గిపోతుంటాం. ఇవి ఎలా మారాలంటారు?
అదే అండి, ఇప్పుడు ఇంతకుముందు పార్టీస్, పొలిటికల్ పార్టీ ఏర్పడింది. ఇప్పుడు కర్ణ గారు చెప్పినట్టుగా ఇంతకుముందు ఒక ఐడియాలజీ అంటూ, పార్టీ ఫార్మేషన్కి ఒక ఐడియాలజీ అంటూ, ఇప్పుడు కాంగ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ స్టార్టెడ్ విత్ అవర్ ఇండిపెండెంట్ మూవ్మెంట్. సో ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అప్పటి నుంచి స్టార్ట్ అయిన లీడర్స్ వాళ్ళందరూ అట్లా ఫామ్ అయిన పార్టీ అది. సో ఐడియాలజీ బేసిక్గా వస్తూ ఉన్నా కూడా కొన్నిసార్లు ఐడియాలజీ తీసుకురావడం కూడా కొన్ని స్వార్థపూరిత శక్తులతో కూడా రావడం కూడా ఇక అన్నట్టు అన్ని చూస్తూ ఉన్నాం. సో అట్లా ఆ బేస్ స్టాండ్ అవడమే చాలా కష్టమైపోయిందండి. ప్రతి పార్టీ కూడా తన మనుగడ కోసము ఎప్పటికప్పుడు ఎటువంటి పాలిట్రిక్స్ ప్లే చేయడమే పాలిటిక్స్ అనుకుంటున్నారు. పాలిట్రిక్స్ అయిపోయింది. ఇట్స్ నాట్ ఫర్ పీపుల్. ఇంతకుముందు ఏంటి, ఏదైనా ఒక ఐడియాలజీ పెట్టుకొని దాన్ని సాధించడం కోసము దాంట్లో ప్రజల్ని కూడా దాంట్లో పాల్గొనేట్టు చేయడము, అలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఏ పొలిటికల్ పార్టీలో కూడా చూడట్లేదు మనం. అండ్ దాన్ని ఇదంతా కూడా అన్ఫార్చునేట్లీ ఒక రకంగా చూస్తూ ఉంటాం, ఇట్ ఈస్ గోయింగ్ విత్ ద మనీ. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే అన్ని పార్టీస్లో, ఇది ఒక్కటని కాదు, ఏ పార్టీలో చూసినా కూడా మనీ ఈజ్ ప్లేయింగ్ ద కీ రోల్. అసలు ప్రిన్సిపల్స్ వదిలేసేయండి, ఏది వదిలేసేయండి, దే వాంట్ ద పవర్ అండ్ ద మనీ. అవి బేసిక్గా అయిపోయింది. అండ్ దెన్ మనీ పార్ట్కి వచ్చేసరికి లేడీస్ ఏంటంటే దే వర్క్ వెరీ సిన్సియర్లీ. అది మీరు మన కంట్రీలోనే వదిలిపెట్టండి, ప్రపంచవ్యాప్తంగా యూనివర్స్లో లేడీ ఈజ్ ద వన్. ఒక మహిళ దేంట్లో అడుగు పెట్టిందంటే వెరీ సిన్సియర్లీ షీ విల్ డూ హర్ 100%. అట్లాగే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అక్కడ చూస్తే తనకి ఇట్ ఇస్ ఆల్ ఒక ఐడియాలజీ అని ముందుకు రావడము. ఇప్పుడు ఎన్నో పార్టీలకు గౌరవం కూడా తక్కువ. ఎస్, ఎందుకంటే మేము ముందు మా ఇల్లు ఫస్ట్, ఎవరైనా కూడా అట్లా అని కూడా కొంతమంది లేడీస్ ఉన్నారు ఇంకా మన కంట్రీలో. ఓన్లీ అన్నీ వదిలేసి ప్రజల కోసమే నుంచున్న వాళ్ళు కూడా ఉన్నారు. పట్టుకున్న సిద్ధాంతాన్ని పట్టుకుని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా గెలవలేకపోతున్నారు ఏంటంటే ఈ డబ్బు ప్రవాహం వల్ల. సో ఇదొకటి చాలా అన్ఫార్చునేట్ థింగ్. అండ్ బేసిక్గా ఇప్పుడు నేను చూస్తున్నటువంటి పాలిటిక్స్లో కాస్ట్ ఈస్ ద బేసిక్ థింగ్ అండి, విచ్ ఇస్ రూయినింగ్ థింగ్ ఇన్ ద సొసైటీ. అసలు పాలిటిక్స్కి ఆర్ ప్రజాహితానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఇట్స్ ఓన్లీ కాస్ట్ బేస్డ్. వెనక్కి వెళ్ళి చూస్తే అందరూ కూడా ఈ పలానా పార్టీ పలానా కాస్ట్, పలానా పార్టీ పలానా కాస్ట్. అండ్ ఓటింగ్ సిస్టమ్ చేంజ్ చేయడానికి కూడా దే ఆర్ యూజింగ్ మతాలు కానీ కులాలు కానీ. ఇంతకుముందు ఓన్లీ మతాల వరకే ఉండింది, కానీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ కాస్ట్ సిస్టమ్. అండ్ దట్స్ ద వర్స్ట్ సిస్టమ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది మటుకి కంట్రోల్ చేయకపోతే భావితరాల వాళ్ళకి మనం విల్ బి సెట్టింగ్ కులాలకు అతీతంగా ఆలోచించే పరిస్థితి రావడం, మతాలకు అతీతంగా ఆలోచించే పరిస్థితి రావడం సాధ్యంగానేటువంటి పరిస్థితి. ప్రతి లీడర్ ని పొలిటికల్ పార్టీని కూడా దే ఆర్ సీయింగ్ ఓన్లీ త్రూ కాస్ట్. ఓకే, శారద గారు, మనం మాట్లాడుకుంటా ఉన్నాం కొన్ని సమస్యలు పార్టీలకు అతీతంగా అందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. డబ్బు ప్రభావం రోజు రోజుకి పెరిగిపోతుందన్నది, కులాలు మతాల ప్రభావం పెరిగిపోతున్నది, వ్యక్తిగత దోషాలు పెరిగిపోతా ఉన్నాయి అన్నది ఎలా చూస్తా ఉన్నారు? యాక్చువల్గా వచ్చేసరికి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పాలిటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ మనం చాలా వాస్ట్ సబ్జెక్ట్. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఇంట్లో పాలిటిక్స్ ఉన్నాయి, ఇద్దరు మనుషుల మధ్యలో పాలిటిక్స్ ఉన్నాయి, గ్రూప్స్ మధ్యలో పాలిటిక్స్ ఉన్నాయి, పార్టీల మధ్యలో ఎట్లా పాలిటిక్స్ ఉంటాయి. అట్లాగే మనసుల మధ్యలో కూడా గేమ్ ప్లే చేసేటువంటి పాలిట్రిక్స్ అనేటివి ఎలా వచ్చేసాయంటే ఇండివిజువల్ సెంట్రిక్ అనేది ఒక పాయింట్ అనేది చాలా ఎక్కువగా వెళ్ళిపోతుంది. అయితే జనరల్గా మనము పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఒక వ్యతిరేకమైనటువంటి పదంగా చూస్తున్నాం. నిజంగా చూడాల్సినటువంటి పదము వ్యతిరేకమైపోయింది. అసలు పాలిటిక్స్ అంటే ఏదన్నా అన్నాం అనుకో పాలిటిక్స్ ప్లే చేయకుంటావు. అసలు ఆ పదం అనేది చాలా గౌరవమైనది, అసలు దానికి ఒక పాజిటివ్నెస్ ఉంది, అన్నీ ఉంటే ఇండివిజువల్ సెంట్రిక్ అయిపోయింది. సొసైటీ సెంట్రిక్ కోసము పాలిటిక్స్ అనేది తీసుకొచ్చినాం. మామూలుగా అయితే ఎథిక్స్, మోరల్స్, ఇండివిజువల్గా మనకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి, వాల్యూ బేస్డ్ సిస్టమేటిక్గా ఒక ఎడ్యుకేషన్ అనేది కూడా మనకు ఇంతకు ముందు ఉన్న తరాలు మనకు చూపించాయి. గ్రామ స్వరాజ్యము అనేది ఎందుకు చూపించింది అని అంటే ప్రతిదీ బేస్ అండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, ఒక వ్యక్తి మెచ్యూరిటీ అనేది వచ్చిన తర్వాతనే ఒక రాజకీయంలోకి వచ్చేటువంటి వ్యవస్థ ఉంది. కానీ ఈ రోజు ఏంటంటే దొడ్డి దారిన తక్కువ దారిలో షార్ట్ టైంలో
సింపుల్ గా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టేసుకొని చాలా ఈజీగా ఏ విధంగానైనా కూడా నేను ట్యాక్స్ ఎగ్గొట్టాలన్నా కూడా, లేదా నా కాలేజీలో స్కూల్స్ అవన్నీ రన్ కావాలన్నా, నాకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పాజిటివ్ గా వెళ్ళిపోవాలన్నా, నేను సేవ్ కావాలన్నా, సేఫ్ కావాలన్నా కూడా నేను పాలిటిక్స్ లోకి రావాలి. అంటే ఇది ఎథిక్స్ తో కూడినటువంటి, మోరల్స్ తో కూడినటువంటి పాలిటిక్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, మన అనేది అంటే సమాజాన్ని ఒక దేవాలయంగా చూస్తాం, ప్రజలను దేవుళ్ళుగా చూస్తాం. అంటే నువ్వు ప్రజల కోసం ఏం చేయగలుగుతావు, నీ వ్యక్తిగత స్వార్థాన్ని వదిలిపెట్టి నువ్వు ప్రజల కోసం ఏమన్నా చేసినప్పుడు నీ కుటుంబాన్ని పక్కకు పెట్టేసి నువ్వు ప్రజల కోసం చెయ్యాలి అనుకున్న రోజే నువ్వు రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు మా తాతల దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నాతో ఉన్న వాళ్ళు మాత్రమే బాగుండాలి, తానా తందానా భజన చేసే వాళ్ళు, నన్ను ఎల్లవేళలో పొగుడుతూ నా కోసం పడిచచ్చే వాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే రాజకీయం, నాతో పాటు ఉన్న వాళ్ళే అనుచరగణం. ఈ రోజు అలాంటి వాళ్ళకు మాత్రమే పాలిటిక్స్ అని చెప్పేసి ఈ రోజు ఒక గ్రూప్ ను మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటది? ఇంకొక ప్రశ్న మీరు ఇంతకు ముందు అన్నారు, మహిళల యొక్క ఇంపార్టెన్స్, అసలు మహిళలు ఏంటి? ముఖ్యంగా ఇలాంటి పాలిటిక్స్ ఈ రోజు ఇండివిజువల్ పాలిటిక్స్ అనేటివి కొంతవరకు ఈ రోజు ఉన్నటువంటి పాలిటిక్స్ అనే డెఫినేషన్ చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా మహిళలు రావాలండి. ఎందుకంటే మహిళల్లో ఓర్పు ఉంటది, సహనం ఉంటది, నిజాయితీ ఉంటది. వాళ్ళు ఒకసారి పాలిటిక్స్ లోకి వచ్చారు అని అంటే దాన్ని నిబద్ధత ఉంటది. రెండోది, నేను ఏం మాట్లాడినా కూడా నా పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు, నా ఫ్యామిలీ అబ్జర్వ్ చేస్తుంది, నా కుటుంబం అబ్జర్వ్ చేస్తుంది. సో నేను ఒక పద్ధతి మీద ఉండాలి, నాకంటూ ఒక వాల్యూ ఉంది, నన్ను మళ్ళీ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు అని ఒక మహిళకు చాలా ఉంటదండి. సో ఆ మహిళ చేయాల్సినటువంటి పనులను కూడా చాలా నిబద్ధత తెలుస్తుంది. ధర్మాన్ని పాటించేది ఒక మహిళ మాత్రమే. ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పాలిటిక్స్ లో ధర్మం లేకుండా ఈ రోజు పాలిటిక్స్ అనేటివి వెళ్తున్నాయి. ఒక నీతియుతంగా, తర్వాత ఈ రోజు ధర్మంగా, ఒక మంచి సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్ళుగా ఈ రోజు ఒక సామాన్య మానవుడు ఏం కోరుకుంటున్నాడండి? నాకు ఇంత ఉండడానికి ఒక ఇల్లు, కాస్త గడపడానికి నాకు ఇంత వసతి, తర్వాత నేను నా పిల్లలకు వాళ్ళకు పోషణార్థం ఏమన్నా చేయగలుగుతున్నా. ఇంతకు మించి ఎవ్వరు ఏం అడగరండి. నాకు ఒక పెద్ద 5 అంతస్తుల బిల్డింగ్ ఉండాలి, నాకో ఇల్లు ఉండాలి, నా పిల్లలకు ఉండాలి, 10 కార్లు ఉండాలని ఎవ్వరు అడగట్లేదు. జరగట్లేదు. అంటే ఆ పాలిటిక్స్ అనేటివి పోయినాయండి. పాలిటిక్స్ కి పర్యాయ పదం ఇప్పుడు అసలు పాలిటిక్స్ అని పదం వాడాలంటే భయం వేస్తుంది. ఏంటి పదము, అయ్యో బాబు ఈ పదం వాడాలా, మనము వాడకూడదా అనేది వచ్చేసింది. మనం ఎప్పుడు ఇగ్నోర్ చేయలేము. మన జీవితాల్లో ఎటువంటి చట్టాలు తీసుకురావాలన్నా, ఎటువంటి మార్పులు చేయాలన్నా పాలిటిక్స్ ద్వారానే వెళ్ళాలి. ప్రజాస్వామ్యంలో దాన్ని మనం కాదనలేము. కానీ రాజకీయ నాయకుల్ని దుర్మార్గులుగా లేకపోతే డర్టీ పాలిటిక్స్ గా ఎందుకు ప్రజలు చేస్తున్నారంటే అది ప్రజల తప్పు కాదు, ఖచ్చితంగా రాజకీయ నాయకుల తప్పే. విపరీతంగా ఓటుకి ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి వ్యయాన్ని పెంచేయడం, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫైనాన్షియర్స్ గా మారుతున్నటువంటి రాజకీయాలు కూడా మనం చూస్తున్నాం. నేను ఇండివిజువల్ గా నేను పోవట్లేదు, ఇవాళ మనం అర్థవంతమైన చర్చ చేస్తున్నాం కాబట్టి. కానీ మనం ఇంతకు ముందు తీసుకుంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం, దశాబ్దాల క్రితం తీసుకుంటే విపరీతంగా ఓటుకి ఎలక్షన్ సంబంధించిన వ్యయం పూర్తిగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోవడం వల్ల ద బెస్ట్ డెమోక్రసీ, ద ఎసెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ అనేది ఏంటంటే విద్య. ప్రజలకి బేసిక్ నీడ్ ఏంటంటే విద్యను ఇవ్వాలి మనం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది హెల్త్ ఇవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది సోషల్ సెక్యూరిటీ. ఇవి మెయిన్ గా ఉన్నప్పుడే మనం వీ కెన్ ఎంజాయ్ ది ఎసెన్స్ ఆఫ్ ది డెమోక్రసీ. అది ముందు తరాలకి విద్యను ఇవ్వాలి, హెల్త్ కేర్ ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి మనం సోషల్ సెక్యూరిటీ ప్రజలకు ఇవ్వాల్సి వస్తుంది. సో దాన్ని మనం కన్సిడర్ చేసుకోకుండా చిన్న చిన్న ఏంటి ఫ్రీ బీస్ కానీ లేకపోతే కలర్ టీవీలు కానీ లేకపోతే అవి ఇవ్వడం వల్ల లాంగ్ టర్మ్ లో వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అందట్లేదు, అవి దెబ్బతింటున్నాయి. పూర్వం ఏం చేసేవాళ్ళు, స్వతంత్రం వచ్చినటువంటి కాలంలో ఒక రాజకీయ నాయకుడు ఒక ఊరికి వెళ్తే మాకు ఒక చెరువు తవ్వించు, లేకపోతే మాకు పంటలకి నీరు వచ్చేటట్లు చూడు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవి చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? అవి చెప్పేవాళ్ళు ఎందుకు మాయమైపోయారు అంటే ఇలాంటి ఇన్స్టెంట్ బెనిఫిట్స్ ప్రజలకు ఇవ్వటం వల్ల లాంగ్ టర్మ్ లో వచ్చేటువంటి బెనిఫిట్స్ పోయినాయి. ఆ పోవడం వల్ల ఏంటంటే పేదవాళ్ళుగా ఉండిపోతున్నారు, ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు. ఈ బ్యాలెన్స్ అనేది సొసైటీలో లేకుండా పోవడం వల్ల ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చెప్పారు,
ఈ తరం వాళ్ళు, ఈ చదువుకున్న పిల్లలు ఓట్లు వేయరు. చదువుకున్న పిల్లలు పర్సంటేజ్ అనేది, ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ. మన గ్రామీణ రాజకీయాలు వాళ్ళని ఇన్స్పైర్ ఏంటి కారణం అంటారు? మిగతా విషయాల్లో చాలా యాక్టివ్ గా ఉండేటువంటి ఫేస్బుక్ లో, ఒక ట్విట్టర్ లో మెసేజ్ పెడితే అది రాజకీయం. నేను ఒక సిటిజన్ గా నేను నా బాధ్యతను నిర్వర్తించానంటే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. నువ్వు ప్రాక్టికల్ గా నువ్వేం చేయగలవు సొసైటీకి అని చేసినప్పుడే యువతకి సార్థకత. అందున చదువుకున్న యువత వాళ్ళు కాదు, చదువుకున్న గ్రామీణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు, చదువుకున్న యువత ఏంటంటే ఈ ఫ్రీబీస్ కి వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు. కొంతకన్నా ఆలోచన శక్తి ఉంటుంది వాళ్ళకి. ఆ చదువుకున్న యువతను మనం రాజకీయాల వైపు ఎందుకు మళ్లించలేకపోతున్నాం? పూర్వం వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్ లో డెమోస్ జరిగేవి మాకు, అసెంబ్లీ అని అదని ఇదని. అది లేదు ఇప్పుడు, ఆ సిస్టమ్ పూర్తిగా పోయింది. మొట్టమొదటిసారిగా నేను విద్య అని చెప్పాను, ఆ విద్యలోనే స్పాయిల్ జరిగింది. ఆ విద్యలో స్పాయిల్ అవటం వల్ల ముందు తరాలకి అసలు వాళ్ళు కన్సిడర్ ఎలా చేయాలి రాజకీయాలు అనేది మనం ఇవ్వలేకపోతున్నాం. ఎక్కువ మంది మిగతా సమాజంతో సంబంధం లేకుండా వాళ్ళ కెరీర్ ఓరియంటెడ్ విద్యా వ్యవస్థ ఉంది తప్ప సోషల్ రెస్పాన్సిబిలిటీని కెరీర్ అనేది అప్పుడు కూడా ఉంది. అప్పుడు మాత్రం వ్యవసాయం చేయలేదా యూత్? వ్యవసాయం చేయలేదా? ప్రొడక్షన్ చేయలేదా? కానీ సోషల్ కన్సర్న్ ఎట్లుంటది? అది వ్యక్తిలో నుంచి రావాలి. ఆ వ్యక్తిలో నుంచి రావాలంటే విద్యలో నుంచి రావాలి. అది విద్యలో నుంచి వచ్చినప్పుడు మాత్రమే సమాజం మారుతుంది. ఇప్పుడు ఎన్నో తరాలు మారిపోయిన తర్వాత ఇవాళ పాలిటిక్స్ అర్ధరాత్రి మారిపోవాలంటే మారిపోవాలి. అవి వ్యవస్థ నుంచి, రాజకీయ నాయకుల నుంచి అవి మారాలి ఖచ్చితంగా. ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఎకానమీ. The economy plays a major role in this democracy. ఎకానమీ అనేది ఇప్పుడు ఎలా తయారైంది? ఒక కాంట్రాక్ట్ ఉంటే the power party is deciding that yes, this XYZ persons is going to get that contract. And ముందుగా వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎవరైతే పార్టీకి ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వటం మొదలు పెట్టారు. దాంతో బీసీ కులాలకు గాని వేరే కులాలకు గాని ఎదుగుదల లేకుండా పోయింది. కేవలం ఎవరైతే పార్టీకి ఫండ్లు ఇస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎదుగుతున్నారు. అలాంటప్పుడు ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది? ప్రపంచంలో 1947 లో 2% జీడిపి ఉంటే ఇప్పుడు మనకి 22% ఉంది వరల్డ్ ఎకానమీలో. బట్ ఎట్ ద సేమ్ టైం బిలో పావర్టీ లైన్ మాత్రం అభివృద్ధి చెందలేదు. అది చర్చకు తిరిగి స్వాగతం. కరుణ గారు అద్భుతంగా మాట్లాడారు. మీరు నలుగురు టచ్ చేయని అంశం లేదు. అంటే రాజకీయాల్లో విద్య గురించి, ఆరోగ్యం గురించి, వ్యక్తిగత ద్వేషాలు లేకపోవటం గురించి, పార్టీల్ని కొంత డెమోక్రటిక్గా పనిచేయించడం గురించి, యువత మహిళల భాగస్వామ్యం గురించి, రక్షణ గురించి, భద్రత గురించి, ఈ గొప్ప నిజంగా ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా ప్రజలు ఆశించేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, దానికి అవసరమైన చదువు, ఆరోగ్యం ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన భద్రత కల్పించడం, ఎదగటానికి అవకాశాలు చూపించడం. వాళ్ళు పనిచేస్తారు, ఇదికి అవకాశాలు చూపించడం. అది ఉన్నప్పుడు రాజకీయం ఇంతకంటే చేయాల్సిందే. అలాగే రాజకీయానికి సంబంధించిన అర్థం కూడా ఇవాళ మారిపోయింది. రాజకీయం అంటే అదేదో ఒక ఎవరూ చేయకూడని, కేవలం దుర్మార్గులు అధికారం కోసం పాకులాడే కొద్ది మంది చేసే పనిగా చూస్తున్నారు తప్ప ఇది బాధ్యత కోసం త్యాగాలు చేసి ప్రజల కోసం అన్నీ వదులుకొని పనిచేయడానికి సిద్ధపడతారు అన్నది అర్థం పోయింది. కానీ పార్టీలు ఏమన్నా సంతోషంగా ఉన్నాయా ఈ అధికారాన్ని సంపాదించంటే? మీరు చూస్తే ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నా లేకపోయినా గొడ్డు చాకిరి జీవితకాలం నాయకులకి. ఏ నాయకులే, అగ్రనాయకులే గొడ్డు చాకిరి. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. అధికారం ఉంటుందా పోద్దా, ఎవరెక్కడ గొయ్యిదవుతూ ఉన్నారు, ఏ నాయకుడు ఏం చేస్తూ ఉన్నాడు, నెక్స్ట్ 5 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, ఇది తప్ప ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చామన్న సంతోషం లేదు. వాళ్ళ అధికారం వాళ్ళకి శాశ్వతం, భరోసాగా, శాశ్వతం కూడా కాదు, భరోసాగా నేను కంటి నిండా నిద్రపోతున్నాం అన్న పరిస్థితి కూడా నాయకులకు లేనటువంటి రాజకీయం ఇవాళ మొత్తంగా విస్తరించింది. అలాగే ఇది ఎన్నికల సంవత్సరం 2019 మనం మొదలైంది. సరే తెలంగాణ ఎన్నికలు ముందు జరిగి ఉండొచ్చు, కానీ వాస్తవంగా ఈ సంవత్సరం మొత్తం మనం చూస్తే ఒక పార్లమెంటు, బోల్డన్ని రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఇవన్నీ కూడా మన ముందున్నాయి. ఈ అంశాలు ఎక్కడా కూడా ఇప్పుడు మీరు నలుగురు మాట్లాడిన ఏ అంశం కూడా ఈ అసలు చర్చలో గాలిలో పేలపిండిలా కూడా కనపడేటువంటి పరిస్థితి లేదు. రాబోయే సంవత్సరం అంతా మనం చూస్తున్నాం, మీడియా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దీని ఒక పెద్ద కురుక్షేత్రం లాగా. ఎన్నికలు ప్రజల జీవితాల కోసం అన్న ఆలోచన కాకుండా మనం ఎన్నికల రిజల్ట్స్ అప్పుడు మీరు చూస్తూ ఉంటారు, వస్తే ఇది బాహుబలి చిత్రంలో
కట్టప్పు లేదా క్యారెక్టర్లు ఏముంటాయి కదా వాళ్ళ మధ్య కొట్లాట్లాగా వాళ్ళకి యుద్ధ జాకెట్లు వేసి యుద్ధం లాగా వాతావరణం చేసేసి ఎన్నికల్లో గెలిపేవారిది లేదా ఎన్నికల్లో ఎవరు రాజు అవుతారు దంగల్ బరిలో అంటే యుద్ధం భాష తప్ప పోరాటం భాష తప్ప ప్రజల జీవితాలకి ఒక చాయిస్ అభివృద్ధి భాష నిజమైనటువంటి పరిష్కారాల భాష లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఏంటంటే అసలు ఎన్నికల వ్యవస్థలోనే ఉన్న లోపం ఉంది. మీరు అందరూ మాట్లాడినలో కామన్ పాయింట్ ఏంటంటే డబ్బు రాజకీయం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఎవరన్నా ఒకళ్ళు మంచి చేద్దాం అనుకున్నా కూడా ఒక పార్టీ ఏదైనా మంచి చేద్దాం అనుకున్నా కూడా ఈ వ్యవస్థలో చేస్తామంటే ఏ పార్టీ అయినా సరే అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, వైకాపా కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ కూడా దీన్ని కాదని మాట్లాడి అసలు ఇది కాదయ్యా రాజకీయం అంటే మీ జీవితాలు బాగుపడటం, డబ్బులు తీసుకొని మీరు ఓట్లేసే పరిస్థితి అట్లా ఈ మంచి వాళ్ళని నాయకులుగా క్యాండిడేట్లుగా పెడదామని పెట్టడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అంతే కదా, అసలు నిజంగా కూడా అవకాశం లేదు. మనం ఆలోచిస్తే గెలవాలి అనుకున్న పార్టీలకి ఇది తప్ప ఇంకోటి చేసే అవకాశం లేదు దాదాపుగా. సో అసలు వ్యవస్థలోనే మన ఎన్నికల వ్యవస్థ మన పాలన వ్యవస్థలోనే ఉన్న ప్రధానంగా లోపాలు మీకు కనపడతా ఉన్నాయా? ఎందుకంటే దేశం అంతా ఒకటే పద్ధతి మనకి నాయకుడికి కావాల్సినట్టుగా ఆలోచించుకునే పరిస్థితి లేదు. ఇవాళ అందుకే చెప్పేది పార్టీలు కూడా మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ రెస్పెక్టివ్ ఇది అదేని కాకుండా ఏ సిద్ధాంతంతో మొదలైనయో ఏ లక్ష్యంతో మొదలైనయో మర్చిపోయి అధికారంలోకి రావాలి బై హుక్ ఆర్ క్రూక్. ఎట్లయినా సరే రేపు అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనేది ఒక్కటే కనపడతా ఉంది వాళ్ళకి లక్ష్యంగా. అధికారాన్ని కైవసం అది దాన్ని కంటిన్యూ చేయాలి. ఆ అభద్రతతోటి కావచ్చు మరి ఆ అధికారంలోకి రావాలి అనే ఒక లక్ష్యమే తప్ప ఈ ప్రజల్ని బాగా చేయాలి ఇంకో లక్ష్యం వాళ్ళకి కళ్ళ ముందే కనపడతలే. ఆ క్రమంలో ఏం చేస్తుందంటే ప్రజల్ని ఓట్ బ్యాంకులుగా చూస్తున్నారు. కులాల్ని కానీ మతాల్ని కానీ ఈ వర్గాల్ని కానీ ఓట్ బ్యాంకులుగా చూస్తున్నారు. ఓట్ బ్యాంక్ అన్నప్పుడే ఈ పథకాలు వస్తున్నాయి. ఫ్రీ బీస్ తన సోదరు అన్నట్టు ఆ ఫ్రీ బీస్ ఇవన్నీ దాంట్లో భాగంగానే ఆ క్రమంలోనే ఇప్పుడు ఏది ఇస్తే ఏ వర్గం ఓట్లు ఏ వర్గంలో చేతులు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని వేల ఓట్లు ఉన్నాయి, ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయి, వీళ్ళకి ఫ్రీ బీ ఇస్తే ఇన్ని ఓట్లు మనకు వస్తాయి. కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళకి ఫ్రీ బీస్ ప్రకటించినాక ఏ లాంగ్ విజన్ తో పనిచేసే లక్ష్యాలు కనుమరుగైతాయి ఆటోమేటిక్ గా. ఎందుకంటే బడ్జెట్ మొత్తం వీటికే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తుండ్రు, తీరా ఎన్నికల ముందల అధికారంలో ఏ పార్టీ ఉందో వాళ్ళని మాకు ఇది కావాలా అది కావాలా అని కోరికలు ముందల పెట్టడం, అంతవరకు సాధించుకోవటం. ఆ వర్గానికి సంబంధించిన నాయకులు మొత్తంగా కూడా మనకు గొర్రెలు ఇచ్చిండ్రనో బర్రెలు ఇచ్చిండ్రనో ఇంకోటి ఇచ్చిండ్రో ఇంకోటి వచ్చిన సందర్భంగా అనిపిస్తూ ఉంది. దీనివల్లనే ఈ రాజకీయాలు భ్రష్టు పట్టినాయి. ఈ ఫ్రీ బీస్ ఇచ్చిన సందర్భంలో ఈ ఫ్రీ బీస్కి అలవాటు పడ్డ తర్వాత ఆటోమేటిక్గా ఇవాళ 500 ఇస్తావా, 2000 ఇస్తావా, 3000 ఇస్తావా ఓటుకు, ఆ ఓటుకు కొనాలి. ఈ రాజకీయ పోటీ చేసే నాయకుడు ఏం చేస్తాడు, ఈ పార్టీ ప్రకటిస్తుంది, ఈయన పోయి ఖర్చులు కోట్లు తెచ్చి పెడతాడు. పెట్టినాక రేపు 25 కోట్లు పెట్టినోడు 50 కోట్లు 100 కోట్లు, ఎందుకంటే 25 కోట్లు పోవాలి, మళ్ళీ వచ్చే ఎన్నికలకు 50 కోట్లు కావాలి, ఈ 75 కోట్లు ఇన్నే అవపడుతున్నాయి మీకు. కాబట్టి ఆటోమేటిక్ గా దానికి కావాల్సిన నేరమే రాజకీయాలు అంటే ఇట్లెందుకు అయింది అని అంటే పక్కాగా ఒక మాటలో చెప్పాలంటే ఇది పరిస్థితి. కాబట్టి కాంట్రాక్టులు డొల్ల కాంట్రాక్టులు చేయటము, అందుకే ఇవాళ కాలు వదిలితే రేపే చెట్లు మొలుస్తుంటాయి, దానికి కొలతలు ఉండవు, నువ్వు ఇంకో మిషన్ పెట్టు, ఏ మిషన్ కాకపోతే ఏం చేయని కాక ఈ పార్టీ ఆ పార్టీ ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, టెంపరీ బెనిఫిట్స్ కోసము అధికారంలోకి రావడం కోసం వీళ్ళు వాళ్ళని డ్రైవ్ చేస్తా ఉన్నారు. ఆ సందర్భంలో ప్రజలు కూడా ఏమో ఈయన దోసుకొని ఆయన పోతాడు, ఆయన 50 కోట్లు తింటుండే, ఏం తక్కువ తింటుండా, మాకు ఇవాళ ఇచ్చిన 3000 ఎక్కువ అవుతుందా అని మీరు చెప్పరు. ఇవాళ విద్యా వ్యవస్థలో మనం గురువులు, ముఖ్యమైన టీచర్లు సంస్కృతి గురించి ఒక విద్యార్థికి నేర్పాల్సిన గురువులే ఇవాళ ఓట్లు పోయి పోస్టల్ బ్యాలెట్లు అమ్ముకుంటా ఉన్నారు. నేను అంటే అనకూడదు, అందరూ ఒక లైన్ లో అదే పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి మంచి ఎవరు చెప్పాలా, ఈ సమాజానికి మంచి ఎవరు చెప్పాలా, నిజాయితీ గురించి ఎవరు చెప్పాలా? ఇప్పుడు మేడిపండు అంటే ఎండమావిలో నీళ్లున్నాయని మన దగ్గర పోతే అందులో నీళ్లున్నాయా అనే పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఆ క్రమంలో ఇట్లా తయారైతున్నప్పుడు జరుగుతున్న ఇవి. కాబట్టి అందుకే ఇదంతా పెద్ద చర్చ జరగాలనేది. ఇంకోటి ఒక్కటి చెప్పాలి నేను తప్పకుండా, ఇవాళ మహిళలు ఉన్నారు, మహిళలు ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే అంగన్వాడీ వ్యవస్థ నడుపుతా ఉన్నారు, ఆశా వర్కర్ల ఇంటింటి తిరిగి
గవర్నమెంట్స్ చేస్తా ఉన్నారు, ఐకేపీ వ్యవస్థ నడుపుతా ఉన్నారు, పాలన వ్యవస్థ మొత్తం మహిళల భుజాల మీద నడుస్తుంది. ఇవాళ ఏ మహిళ కన్నా సీట్ ఇవ్వగల పార్టీలు మహిళలు నిజాయితీగా చేయగలరు, వాళ్ళు పనిని చేస్తున్నారు కింది వరకు, వాళ్ళు సత్య సాగు చేసి చాకిరి. ఇవాళ ఇంటో అంతో గవర్నమెంట్ పథకాలు ప్రజలకు చేరుతున్నాయంటే ఆడవాళ్ళ ద్వారానే, ఆ వ్యవస్థ ద్వారానే చేరుతా ఉన్నాయి. కీర్తి గారు ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు ఒకటి అంటే డబ్బు రాజకీయాన్ని శాసిస్తూ ఉంది. మన అడిగిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయకుండా చెప్తా ఉన్నాను. ఇది మారాలంటే ఇలాంటి చర్చలు జరగడంతో పాటు రాజకీయంగా పార్టీలు ఎలాంటి ఆలోచన ధోరణి వస్తే బెటర్ అంటారు? అదండి, బేసిక్గా వీళ్ళు ఐడియాలజీ అనేది మర్చిపోయి దీంట్లో ఎథిక్స్ అనేది లేకుండా మోరల్స్, ఎథిక్స్ ఇవన్నీ కూడా కరువు అయిపోయినాయండి. మీరు చూస్తే ఈ పార్టీలు మారడాలు కానీ, ఈ జరిగేటువంటి వ్యవస్థ, ఒక పార్టీ గెలుస్తుంది అని అంటే ఈ కూటమిలుగా అలయన్స్ వేరే వారి పార్టీని పెట్టుకొని అలయన్స్గా, ఇప్పుడు వీళ్ళు మెజారిటీ వచ్చినా రాకపోయినా కూడా మళ్ళీ ఇల్లీగల్ గా వేరే పార్టీల వాళ్ళు వేరే పార్టీ కలుపుకొని ఇట్లాంటివి, ఇది జస్ట్ మచ్చుకు చెప్తున్నాను. ఇలాంటి పాలిటిక్స్ చాలా ఇలాంటివి ఇమ్మోరల్ థింగ్స్ అన్ని కూడా ఖండించగలగాలి మనం. మళ్ళీ కాన్స్టిట్యూషనల్ గా మోస్ట్ ప్రాబ్లీ ఇంకా అమెండ్మెంట్స్ చేసి ఇలాంటి వాటి బేసిక్ స్టడీ చేసి ఇమ్మీడియట్ గా ఇట్లాంటివన్నీ కూడా మార్చి ఎథిక్స్, మోరల్స్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇది చిన్నప్పటి నుంచి కూడా ఇంకా రావాల్సింది. ఇప్పుడు రాజకీయాలు అనేది అప్పుడు ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానము, ఒక ప్రజల హితం కోసం వచ్చేటువంటి ఐడియాలజీ ఇప్పుడు వాళ్ళ ఓన్లీ స్వార్థ హితం కోసం అని చెప్పి స్వార్థం కోసం చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా మారాలి అని అంటే మోరల్స్ కింద నుండి రావాలి. స్టూడెంట్ ఏజ్ నుంచి ఇప్పుడు స్టూడెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మోరల్ క్లాసెస్ అంటూ లేకుండా పోయింది. మన టైంలో మోరల్స్ కంటే దానికి అట్మోస్ట్ డెఫినెట్లీ ఇప్పుడు అవసరమే అండి. ఎందుకంటే వీళ్ళు ఎగ్జాంపుల్స్ తీసుకోవడానికి కూడా వే బ్యాక్ గో అరౌండ్ 20 years బ్యాక్ అక్కడ నుండి కూడా మనం ఎక్కడ మోరల్స్ తీసుకోవడానికి లేదు. సో ఇంకా మనం ఇంకా వెనక్కి వెళ్లాల్సి ఉంది, హిస్టరీ లెసన్స్ లాగా తీసుకోవాల్సి వస్తుంది, మోరల్స్ కోసం వెళ్లాల్సి వస్తుంది. శారద గారు, ఇది మారాలంటే రాజకీయాల్లో డబ్బు ప్రభావం, ఇందాక కరుణ గారు చెప్పారు 10 కోట్లు ఖర్చు పెట్టాలి, నెక్స్ట్ ఎలక్షన్ 10 కాదు పెరుగుతుంది కాబట్టి 50 కోట్లు దాచిపెట్టుకోవాలి, మళ్ళీ జనంతో రోజు జనం దగ్గరికి పోవాలి, వాళ్ళు కనపడాలి, రోజువారీ ఖర్చులు ఒక 100 కోట్లు ఉంటే తప్ప నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచించడానికి లేనటువంటి పరిస్థితి. ఇది అన్ని పార్టీల నాయకులు కూడా ఇదే సమస్య. మంచివాడు ఎవరిని కనపడ్డ టికెట్ ఇద్దామన్నా కూడా ఇది ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. గెలవం కదా, ఓడిపోవడానికి టికెట్ ఇయ్యరు కదా ఏ పార్టీలు కూడా. గెలవాలనుకున్న పార్టీలు ఓడిపోవడానికి టికెట్ లేవు. సో దీన్ని ఎలా మార్చాలి, ఎవరు మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు కావాలి? ఒకటండి, ఇప్పుడు మీరు అడిగిన ఇది ప్రశ్న ఏంటంటే ఇది బేస్ చేసుకొని మీరు ఇంకొక చర్చ పెట్టాలి, నా విజ్ఞప్తి. ఎందుకంటే సమాజంలో అందరం ఉన్నాం. అయితే ప్రజలు కూడా ఏమంటున్నారంటే నాయకులు అంటున్నారు, నాయకులు ఏమంటున్నారు ప్రజలను అంటున్నారు, కానీ అందరు కలిస్తేనే ప్రజలు అవుతారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు మొన్న తీసుకున్న దాంట్లో ఎన్నికల్లో తీసుకుంటే దాదాపు చాలా చోట్ల 35%, 33%, 40%, 50% లోపలనే దాదాపు 80% మంది మాత్రమే ఓట్లేస్తారు. అంటే 40% వరకు, అంటే 50% కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరగలేదు. నోటాకు మళ్ళీ బాగానే వచ్చాయి ఓట్లు. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళెవరు కూడా వచ్చి ఓటేస్తలేరు. ప్రశ్నించే మనస్తత్వం ఉన్న వాళ్ళు వచ్చి నిర్లిప్తత అనేది వచ్చింది. ఆ నిర్లిప్తత ఎందుకు మనకు? ఆ నిర్లిప్తతని బ్రేక్ చేయాలి. ఖచ్చితంగా మార్పు రావాలి. రెండోది నాయకులలో కూడా ఏంటంటే నిజంగా కూడా చాలా మంది నాయకుల లోపల చాలా బాధ ఉంది. అరే ఇంత ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఉందా మనకి అని. ఖర్చు తగ్గించుకోవాలంటే కూడా ఎన్నికల సంస్కరణల లోపల కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీలైనా కూడా అండి ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచారం మొదలు పెడితే నాకు తెలిసినంత వరకు 15-20 రోజుల కన్నా ఎక్కువ ప్రచారానికి టైం ఇవ్వకూడదు. ఎక్కువ ఇవ్వకూడదు. కంపల్సరీ. ఇంకోటి ఏంటండి, ఓటు వేయడానికి చైతన్యం చాలా ఇంపార్టెంట్. ఆ చైతన్యం కలిగించేంత వరకు నిజమైనటువంటి వ్యక్తులు ఎవరైతే వచ్చి ఓటు వేస్తారో చాలా పెద్ద సంస్కరణలు రావాలి. వాళ్ళు యువత కూడా వచ్చి అక్కడ ఓటు వేసి శాసించగలిగే స్థాయి లోపల యువత ఉన్నప్పుడే కదండి సరైనటువంటి పాలిటిక్స్ వచ్చేసి మనం వచ్చి మాట్లాడగలిగేది, ఒక సమాజం చైతన్యం చేసేది. అంతకుమించి కనిపించదు కదా. ఎన్నికల సంస్కరణలు ఒకటి అవసరం. ఇవాళ
స్థాయిలో దీన్ని పెద్ద మార్చడానికి అవకాశం లేదు. ఎలక్టోరల్ సిస్టమ్ భారతదేశంలో స్వతంత్రంగా పనిచేస్తుంది, స్వతంత్రంగా పనిచేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్డ్ బై పవర్ పార్టీ. ఇప్పుడు పవర్ పార్టీ కింద అన్ని ఉంటున్నాయండి. ఇంతకు ముందు పూర్వం జమీందారీ వ్యవస్థ అని ఉండేది, ఒక వ్యక్తి మాత్రమే. ఒక చిన్న పాయింట్, ఎన్నికల్లో పవర్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఉన్న వ్యవస్థలో ఉన్న ఎన్నికల విధానంలో కాస్త వాళ్ళకి ఫేవర్ చేస్తుండొచ్చు, కానీ అసలు ఎన్నికల విధానాన్ని మార్చే పరిస్థితి ఎన్నికల వ్యవస్థ లేదు కదా. విధానం మంచిదే, అది అప్లై చేసే విధానం తప్పుదారి పడుతుంది. ఇప్పుడు అంచనా వ్యయం అంత విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఎలక్టోరల్ సిస్టమ్ ఏం చేస్తుంది? రైల్లో తిరిగి ప్రచారం చేసిన నాయకులు లేరా? బస్సుల్లో తిరిగి ప్రచారం చేసిన నాయకులు లేరా? హెలికాప్టర్ల మీద ప్రచారం చేసిన నాయకులే ఉన్నారా? స్వతంత్ర ఉద్యమప్పుడు గాంధీ గారు ఎక్కడ ప్రయాణించారండి? సో మీరనేది ఈ ఎన్నికల విధానంలోనే ముందు విధానంలోనే మార్పు రావాలి. విధానంలో మార్పు రావాలి. నువ్వు రైల్లో ప్రయాణించు, బస్సులో ప్రయాణించు, పేదవాళ్ల దగ్గరికి వెళ్ళు, అక్కడ ఓట్లు అడుగు, అంతేగాని అలాంటప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. విధానంలోనే తప్పుంది. ఇక్కడ జమీందారీ వ్యవస్థలో ఒక మనిషి సెంట్రిక్ గా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంటుంది? విఐపి, ఎమ్మెల్యే, మినిస్టర్ సెంట్రిక్ గా జరుగుతుంది. పేర్లు మారినాయి, వ్యవస్థలు అంతే ఉన్నాయి, కొనసాగుతుంది. విఐపి వస్తే బుర్రు బుర్రుమని లైట్లు పెట్టడం, వ్యవస్థ అలానే ఉందండి. కానీ పేర్లు మారినాయి అంతే. పేర్లు మారిన పేదవారు కూడా అంతే ఉన్నారు. కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం బయటికి రావట్లేదు. తప్పు ఎక్కడ జరుగుతుందంటే చదువుకున్న వాళ్ళు ఆలోచన పరంగా సమాజంలో వాళ్ళ పాత్రను పోషించలేకపోవడం వల్ల చదువుకొని వాళ్ళని కూడా మోటివేట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటది, అదే సిటీలో ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దాన్ని మనం చేసుకో. అలా అంటే మార్పు తెచ్చిన నాయకులు లేరా అంటే ఉన్నారు. కేజ్రీవాల్ గారు మేనిఫెస్టోలో ఎన్ని పెట్టారు? 3 ప్రామిసులు పెట్టారు. డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, పొల్యూషన్. అసలు ఆ మేనిఫెస్టోలో వందల కొద్ది వేల కొద్ది ప్రామిసులు ఇవ్వడమే తప్పు. ఇంప్లిమెంట్ చేయలేని ప్రామిసులు ఎందుకండి మనకి? చాలా 1-2 ప్రామిసులు చేసి అది కంప్లీట్ గా అట్టడుగు స్థాయి వర్గం వరకు చేరేటట్లు చేస్తే ఖచ్చితంగా సమాజం మారుతుంది. రైట్ అండి. ఇవాళ చర్చలో నలుగురు ఏకాభిప్రాయంతో మహిళలు చెప్తున్న మాట ఏమిటంటే రాజకీయాల గతి మారాలి, దాని తీరు మారాల్సిన అవసరం ఉంది. ప్రజలకు పనికొచ్చేటువంటి మంచి రాజకీయాలు అన్ని పార్టీలు అలవాటు చేసుకోవాలి. వ్యక్తిగత దోషాలకు పోకుండా నిజంగా మనం పెట్టే విధానాలు దీర్ఘకాలంలో ప్రజల జీవితాలను బాగు చేస్తాయా? ఇప్పటిదాకా అమలైన విధానాలు ఈ 70 ఏళ్లలో ప్రజల జీవితాలను ఏ మేరకు బాగు చేస్తాయి అన్నది ప్రతి పార్టీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్నికల్లో క్రమంగా డబ్బు ప్రమేయం రోజు రోజుకి సామాన్యుడికి అందనంతగా 100 కోట్లకు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎన్నికల విధానంలోనే మౌలికంగా మార్పు రావాల్సిన అవసరం ఉందా? పార్టీలు ఆ దిశగా ఆలోచన చేయకపోతే మరింతగా ఈ ఊబిలో కూరుకుపోయేటువంటి ప్రమాదం పెరుగుతున్నది. పార్టీల చేయి దాటిపోతున్నది. గెలవాలంటే 20 కోట్లు 25 కోట్లు పెట్టేవాళ్ళకి తప్ప ఇవ్వలేని పరిస్థితుల్లో పార్టీలు పడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఒక సరైనటువంటి చర్చ ద్వారా మాత్రమే కాసేపు అన్ని పార్టీల నాయకులు వాళ్ళ జెండాలు పక్కకు పెట్టి ఒక్కసారిగా ఈ ఎన్నికల వ్యవస్థ గురించి లోతుగా, ఎందుకంటే మనకి చరిత్రలో గొప్ప నాయకులు ఈ తరంలో ఉన్నటువంటి నాయకులు, ఈ నాయకులు లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఈ సమాజం మీద ఉన్నది. సమాజ దీర్ఘకాలిక భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీల నాయకులు లోతుగా ఆత్మవిమర్శ చేసుకొని పరస్పరం చర్చించుకొని ఎన్నికల విధానంలో కీలకమైన మార్పులు తీసుకు అడుగులు వేయాలని స్వతంత్ర భారతం కోరుకుంటోంది. చర్చలో పాల్గొన్న శారద గారికి, కరుణ గారికి, కీర్తి గారికి, అలాగే సుజాత గారికి నమస్కారం. ఇది ఇవాళ స్వతంత్ర భారతం. సెలవు.